ప్రాక్టికల్గా మనవాడిని కాపాడాలనుకోవడంలో తప్పులేదు, మనవాడి కోసం ప్రయత్నించాలి. కానీ మనవాడు తప్పు చేస్తే ఆ తప్పుని వెనకేసుకురాకూడదు. ఇప్పుడు సిదిరి అప్పలరాజు ఉదంతంలో యాక్సిడెంట్ చేయడం అనేది నేరం చట్ట ప్రకారం. అంతే. అట్ ద సేమ్ టైం దాంట్లో హ్యుమానిటీ కోణంలో చూస్తారు. ఎందుకంటే చనిపోయిన అతను ఎట్లాగూ తిరిగిరాడు, వాళ్ళకి ఏదన్నా సాయం అందాలి. అదే సందర్భంలో ఆ సాయానికి బదులుగా వీళ్ళ మీద కేసు తగ్గించుకోవడం జరుగుతుంది సాహిత్యసిద్ధంగా. అలాంటిది చేయడం ప్రయత్నం అనేది సిదిరి అప్పలరాజు చేస్తే తప్పులేదు. సాధారణంగా వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఏం చేస్తున్నారు, వీళ్ళని కార్నర్ చేయడానికి అది వినియోగించుకుంటారు. అక్కడ జరిగిన ప్రక్రియ ఏంటంటే సిదిరి అప్పలరాజు కాబట్టి వైసీపీ కాబట్టి ఇప్పుడు జగన్ ప్రస్తావించేది పాతపట్నం ఎమ్మెల్యేదేంటి, ఇచ్చాపురం ఎమ్మెల్యేదేంటి, వాళ్ళది యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏం జరిగిందంటే మేనేజ్ చేశారు. వాళ్ళ మీద చట్టపరమైన ఏ చర్య తీసుకోలేదు, ఈయన విషయంలో చట్టపరమైన చర్య తీసుకున్నారు అన్న వాదన కరెక్ట్ అంతవరకు. కానీ వాళ్ళు సాక్ష్యాలు తారుమారు చేయలే. ఇక్కడ సిదిరి అప్పలరాజు చేసిన తప్పు ఏంటంటే తన కొడుకుని తీసుకెళ్ళి అయ్యా జరిగింది యాక్సిడెంట్, మా వాడు మొన్ననే ఎల్ఆర్ తీసుకున్నాడు, యాక్సిడెంట్ జరిగిన మాట వాస్తవం అంటే 24 గంటల బెయిల్ వస్తుంది, స్టేషన్ బెయిల్ ఇచ్చేయచ్చు పోలీసులు. లేదా కోర్టుకు వెళ్ళినా కూడా ఇమ్మీడియట్గా కుర్రోడు కదా పొరపాటు జరిగింది, మేము దానికి తగిన ఇది చేస్తామని చెప్తే శిక్ష ఇదంతా